డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి సినిమాలు అనేది ఏమీ లేవండి. మా ప్రొడక్షన్ హౌస్ నుంచన్నా నేనన్నా చేయలేదు. ఆల్మోస్ట్ ఈ సినిమా మీద వర్క్ చేసాం అనమాట ఒక 2 years పాటు. అండ్ ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మాకు ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. అండ్ ఇంకా ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు నాకు కానీ నాకు టీం కానీ ఇంకా సినిమాలు చేయొచ్చని. నిన్న థియేటర్కి వెళ్ళాం. థియేటర్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని షోస్, ఈవినింగ్ షోస్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యన ఒక మిత్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసే ఉంటుంది, చిన్న సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి జనాలు రావట్లేదని. సో అది నేను నమ్మనండి. ఇప్పుడు ఈ సినిమా ఆడిందని కాదు, కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా ఇక్కడ జనాలు అండ్ మీడియా వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారనేది ఇది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనల్లీ సక్సెస్ అనేది అట్లీస్ట్ వీఆర్ మేము చూసాం కాబట్టి. మా టీం ఎస్పెషలీ వినోద్ అండ్ అనుష గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ మాకు ఎప్పుడు ఏనాడు లగ్జరీలు అడగలేదు. they were very very supportive from the start of the film. Almost 2.5 years అయిపోయింది సినిమా చేసి. బట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది సినిమా, అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వీళ్ళు. సో థ్యాంక్ యూ వినోద్ అండ్ అనుష ఫర్ బీయింగ్ సో పేషెంట్. మా డైరెక్టర్ నీలగిరి, ఎప్పుడైతే స్క్రిప్ట్ వచ్చిందో నా దగ్గరికి, మోర్ దెన్ నాకు స్క్రిప్ట్ డెఫినెట్గా నచ్చింది. స్క్రిప్ట్తో పాటు నీలగిరి ఉన్న ఆ ప్యాషన్, ఫైర్ అనేది నేను రిలేట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి స్టోరీలు చెప్పాలనుకుంది చాలా రేర్ అండి. ఇప్పుడు ఈవెన్ దో నాకు ఆ పేకమేడ్లు అనేది రిస్క్ అనిపించినా కూడా నాకు ఈ అబ్బాయి కోసం చేయాలనిపించింది. ఈ అబ్బాయి కోసం చేస్తే నాకు తప్పకుండా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, రిస్క్ డెఫినెట్గా ఉంది సినిమాలో, బట్ ఈ సినిమా చేస్తే ఇట్ విల్ బీ సమ్ స్కోప్ ఫర్ అదర్ ఫిల్మ్ మేకర్స్ టు డూ ఆర్ ఎక్స్పెరిమెంట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ నీలగిరి, నన్ను నమ్మి అసలు నేను చేస్తాను లేదా అనేది ఆ డౌట్ లేకుండా నన్ను ట్రస్ట్ చేసి నువ్వు నన్ను బిలీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇది సక్సెస్ మీట్ కన్నా జస్ట్ మీట్ అండ్ గ్యాదర్ లాగే అనుకున్నానండి. బికాజ్ ఈ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మీడియా సపోర్ట్ అనేది ఇట్ వాజ్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అసలు ఇప్పుడు అండ్ మొన్న షో వేసాం మీ అందరికీ. ఆల్మోస్ట్ నాకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సరే మీ అందరికి తెలిసిన వాళ్ళే కానీ, బట్ మీరు హోల్ హార్టెడ్గా రాస్తారు కదా, దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏం చేయలేం. సో ఎప్పుడైతే నాకు ఇవన్నీ చూసానో అసలు ఐ ఫెల్ట్ రియల్లీ రియల్లీ హ్యాపీ. ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట, ఓకే మీడియా వాళ్ళకి నచ్చింది అండ్ జనాలకి తప్పకుండా నచ్చుతుంది ఇది. సో దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఐ విల్ కీప్ డూయింగ్. ఐ ప్రామిస్ అనేది పెద్దవాడు కానీ, బట్ స్టిల్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ గైస్ లైక్ దిస్. ఫైనల్గా మాకు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ మా టీం అంతా ఇంకా అక్కడ కూర్చుని ఆఫీస్లో ఉన్నారండి. ఆఫీస్లో ఇంకా సినిమాని ఎలా బెటర్ చేయొచ్చు మనకి అని కూర్చుని కింద మీద పడుతున్నారు. ఆ ప్రొడక్షన్ టీం తీసుకోండి, కేతన్, అనుష, ఇక్కడ రవి. సో వీళ్ళు నేనేముంది, నేను జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతా మైక్లో, వీళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉంటా. బట్ దోస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ బిహైండ్ అస్ సపోర్టింగ్ ద ప్రొడక్షన్. ఈ సినిమాలు చేయడానికి మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 month నుంచి అసలు మనీ ఎక్స్ట్రీమ్లీ టైట్ సిచ్యువేషన్, బట్ స్టిల్ వాళ్ళు నా దగ్గరికి ఏమీ తేకుండా మేనేజ్ చేసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు మాకు ఏంటంటే ఓకే, సక్సెస్ అనే సినిమా నచ్చుతుంది జనాలకి అండ్ వాళ్ళు రిలేట్ అవ్వగలుగుతున్నారు కాబట్టి ఈ సినిమాని మేము ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళగలుగుతాం. వీ విల్ కంటిన్యూ ద ఫిల్మ్ మార్కెటింగ్ అనేది కూడా ఆపం. సో వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ 1.5-2 weeks. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ everyone here for supporting the film. Thank you.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మీరు వేరులాగా మేము వేరులాగా కాకుండా మీరు కూడా తెలియకుండా మాకు ఒక టీం లాగా ఒక పార్ట్ అయిపోయారు. సో ఏదైనా ఉంటే ఇప్పుడు పర్సనల్గా కూడా కొన్ని షేర్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని. సో మీ ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయని. సో అలా చెప్పడంలో కూడా అంటే ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ప్లస్ మీడియా వాళ్ళకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక ఫ్రెండ్లీ టోన్ అనేది క్రియేట్ అయింది. సో ఈజీగా వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని మీరు సజెషన్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇంటరాక్షన్లో కూడా మీట్ అవ్వడం, కలవడం. సో నాకు దగ్గరగా ఈ రిలీజ్ అయిన తర్వాత ఒక 30-40 కాల్స్ వచ్చాయి. అంటే సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. ఒకరిద్దరు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు తాగుబోతులు నన్ను తిట్టారు. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారులేండి. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు తాగుబోతులు ఫోన్ చేసి ఇలా సినిమా చేసావు అందరికీ వెళ్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు భయ్యా అన్నారు. కరెక్టే భయ్యా, పర్లేదు వెళ్తుంది భయ్యా, ఒకసారి చూడండి అన్నట్టుగా అన్నారు. సో ఇలా ఫీమేల్స్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్లో ఇంత మంచి రెస్పాన్స్ రావడం అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇలాంటి కంటెంట్లు జనరల్గా ఇప్పుడు మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంటే నా గట్ ఫీలింగ్ కూడా ఏంటంటే అండి, సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే థీమ్లో ఇప్పుడు రాకేష్ సపోర్ట్ చేయకపోతే మేబీ నాకు తెలిసి నేను ఈ సినిమా ఇంకెక్కడ చెప్పేవాని కాదేమో, చేసేవాని కాదేమో. సో ఈ కంటెంట్ ఇప్పుడు జనాల నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో రైటింగ్ పరంగా వస్తుంది, మేకింగ్ పరంగా వస్తుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి సో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా కంటెంట్ రీచ్ అవుతుంది. సో పబ్లిక్లోకి ఇంత తొందరగా వెళ్ళే ప్రాసెస్లో మీడియా హెల్ప్ కూడా చాలా తొందరగా మాకు కనెక్ట్ వచ్చారు. సో సో ఈరోజు రిజల్ట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే థియేటర్స్కి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నా సజెషన్ అంటే వాళ్ళు నేను చెప్పింది వాళ్ళ మొబైల్లో ఫీడ్బ్యాక్ చేసుకుని ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా పోస్ట్ చేయండి అంటున్నాను. సో చిన్న సినిమాకి అదంతా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ సినిమా థియేటర్కి వచ్చే ప్రాసెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో చూస్తున్న సిచ్యువేషన్స్, సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా బోరు కొట్టించకుండా చాలా హ్యూమర్తో నేను ట్రై చేసాము. నా టీము రైటింగ్లో పార్ట్ అయిన హంజా కానీ, కార్తీక్, శ్రీనివాస్, సో వీళ్ళందరూ మేము అనుకున్నది ఏంటంటే రైటింగ్ ప్రాసెస్లో మేజర్గా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎమోషనల్గా చెప్పే ప్రాసెస్లో హ్యూమర్ ఉండాలని. హ్యూమర్ లేకపోతే ఎమోషన్ ఒక్కటే గుర్తుండిపోతే ఒక సస్టైన్ తర్వాత బ్రెయిన్కి అది రిసీవ్ చేసుకోలేము. సో ఆ హ్యూమర్ని యాడ్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. సో అది బాగా కనెక్ట్ అవుతుంది, అందరూ నచ్చుతుంది, థియేటర్కి వస్తున్నారు. సో నాకు సపోర్ట్ చేసిన అంటే నన్ను నమ్మి సినిమాకి ముందుకు వచ్చిన రాకేష్కి, సో మా వినోద్, అనుష, మాకైతే ఎలా ఉంటుందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంకేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్మెంట్ ఎలా ఉంటుంది అన్నది. సో వీళ్ళిద్దరితో నాకు వర్క్ చేయడం అనేది చాలా కంఫర్ట్గా ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ సినిమా ది బెస్ట్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. నా లైఫ్కి ఇది ఫస్ట్ ఫిలిమే నాకు బెస్ట్ ఫిలిం లాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా ఈ నెక్స్ట్ ఫర్దర్ డేస్లో కూడా మీడియా సపోర్ట్ త్రూ ద్వారా ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యి సినిమా చూసేలాగా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.